Welcome back. In the previous class, we discussed map, ఒక పవర్ఫుల్ array helper. మ్యాప్ ఏంటంటే ఇట్ టేక్స్ ఎవ్రీ ఎలిమెంట్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ రిటర్న్స్ ఎ బ్రాండ్ న్యూ array. అంటే మన సోర్స్ అరేలో 5 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. మ్యాప్ చేస్తే రిజల్టింగ్ అరేలో కూడా 5 ఐటమ్సే ఉంటాయి, రైట్? బట్ నా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది లైక్ sometimes we don't want to transform all the data. We only want specific items that match a condition. That is where filter comes in. You can think of it like this. Map, take everything, transform it. Filter, take only what matches my rule, throw away the rest. And same like map, filter also returns a new array. So your original data is safe. No accidental mutation. And trust me, in real world projects, filter is used everywhere. Search results, product categories, playlists, even filtering candidates in job portal. ఈ-కామర్స్ వెబ్సైట్‌కి ఇది వెరీ కామన్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్స్ ఆర్ ఫుడ్ ఐటెమ్స్ లిస్ట్ అయ్యి ఉంటాయి. మనం వెతికే కేటగిరీ డిఫరెంట్ ఉంటది కదా! అప్పుడు యూజర్స్‌కి ఆప్షన్స్ ఇస్తారు టు సెలెక్ట్ ద కేటగిరీ దే వాంట్ టు చూస్. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ మేబీ వెజ్, నాన్ వెజ్ ఐటెమ్స్. అండ్ ఇన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ వి మే చూస్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టాయ్స్ ఆర్ క్లోత్స్ ఎక్సెట్రా. Now let's see an example on how to write filter. ఫర్ ఎగ్జాంపుల్ మనకొక ఫుడ్ ఐటమ్స్ అరే ఉందనుకోండి. నా కోడ్ ఎడిటర్ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నా సో దట్ మనకి టైం సేవ్ అవుతది. సో ఇది మన ఫుడ్ ఐటమ్స్ అరే. దాంట్లో ఈచ్ ఆబ్జెక్ట్‌లో నేమ్ అండ్ కేటగరీ ఉన్నాయి. సో కేటగరీస్‌లో కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్స్‌కి ఒక ఆప్షన్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు వెజిటేరియన్. నాకు ఓన్లీ వెజ్ ఐటమ్స్ కావాలనుకోండి. అప్పుడు మనం ఫిల్టర్ యూజ్ చేసి యూజర్స్‌కి ఓన్లీ వెజ్ ఐటమ్స్ డిస్‌ప్లే చేయొచ్చు. అసలు కోడ్ రాసే ముందు లెట్స్ సీ హౌ ఫిల్టర్ వర్క్స్. సో మీకోసం ఒక డయాగ్రామ్ ప్రిపేర్ చేశా. సో మనకి లెఫ్ట్ సైడ్ ఐటమ్స్ అరే ఉంది. ఐటమ్స్ అరేలో నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మనకి. ఓకే. సో ఇప్పుడు మన ఇటరేటర్ ఫంక్షన్‌కి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెమ్ వస్తది, రైట్? ఈచ్ ఐటెమ్‌కి ట్రూత్ లేదా ఫాల్సీ వాల్యూ రిటర్న్ చేయాలి బేస్డ్ ఆన్ అవర్ కండిషన్. ఓకే. సో మీరు డయాగ్రామ్‌లో చూస్తున్నట్టు మన రిక్వైర్మెంట్ ప్రకారం నాకు వెజ్ ఐటెమ్స్ మాత్రమే కావాలి. సో ఫస్ట్ ఐటెమ్ నాన్ వెజ్ కాబట్టి అది ఫాల్స్. కాబట్టి రిజల్ట్ అరేలో ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ వెజ్ ఐటెమ్ వచ్చింది. యెస్, అది ట్రూ కాబట్టి రిజల్టింగ్ అరేలో ఆ వెజ్ ఐటెమ్ వస్తుంది. సిమిలర్లీ థర్డ్ అండ్ ఫోర్త్. సో మీకు ఈ డయాగ్రామ్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ఒకసారి కోడ్ రాసి చూద్దాం. ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ అవుతది. సో where filtered items equal to items dot filter an iterator function each item వస్తది కదా, రిటర్న్ మనకేం కావాలి, ఓన్లీ వెజ్ ఐటమ్స్ కావాలి. సో మన కండిషన్ ఏమవుతుంది అప్పుడు, ఐటమ్ డాట్ కేటగిరీ ఈక్వల్స్ టు వెజ్, రైట్? లెట్స్ కన్సోల్ లాగ్ అండ్ సీ. లాగ్ ఐటమ్స్ వచ్చింది కదా. మన కేసులో ఏంటి, పన్నీర్ బటర్ మసాలా వెజ్ ఐటమ్ అండ్ వెజ్ బర్గర్. సో మీకు ఇందాక ఆల్రెడీ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేశా. ఐటమ్స్ డాట్ ఫిల్టర్లో మన ఇటరేటర్ ఫంక్షన్కి ఈచ్ ఐటమ్ వస్తుంది అండ్ ఈచ్ ఐటమ్కి మనం ట్రూత్ ఆర్ ఫాల్సీ చెక్ చేయాలి. సో కండిషన్ ట్రూ అయితే ఆ ఐటమ్ పిక్ అవుతుంది. సో మనకు కావాల్సింది వెజ్ ఐటమ్స్ కాబట్టి ఫస్ట్ ఐటమ్ నాన్ వెజ్. సో ఈ కండిషన్ ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఈ ఐటమ్ పిక్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్కి వస్తే మన కండిషన్ సాటిస్ఫై అయింది ఇక్కడ వెజ్ కాబట్టి. సో ఈ ఐటమ్ పిక్ అవుతుంది. సిమిలర్లీ థర్డ్ ఐటమ్ పిక్ అవుతుంది, ఫోర్త్ ఐటమ్ పిక్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఫిల్టర్ మనకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే
ఫిల్టర్ చేసి రిజల్టింగ్ అరేలో ప్రింట్ చేస్తుంది. ఇన్ అవర్ కేస్ వెజ్ ఐటమ్స్. అండ్ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్, రిటర్న్ కీవర్డ్ మర్చిపోవద్దు. రిటర్న్ కీవర్డ్ మర్చిపోతే చూసారా, ఐదర్ అన్డిఫైన్డ్ కానీ ఇలా ఎంటీ అరే వస్తుంది. సో నెవర్ ఫర్గట్ టు రైట్ రిటర్న్ కీవర్డ్. ఓకే. సెకండ్ థింగ్, నేను చాలా మంది డెవలపర్స్ని చూసా ఇలా రాస్తారు యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఐటమ్ డాట్ కేటగిరీ ఈక్వల్స్ టు వెజ్ ట్రూ అయితే రిటర్న్ ట్రూ అని. రైట్, స్టిల్ సేమ్ రిజల్ట్ వచ్చింది. బట్ ఎందుకు? ఇఫ్ స్టేట్మెంట్లో ట్రూత్ చెక్ చేస్తారు, మళ్ళీ రిటర్న్ ట్రూత్ చేస్తారు. ఇది అనవసరంగా ఎక్స్ట్రా స్టెప్ కదా. ఇన్స్టెడ్ సింపుల్గా ట్రూత్ వాల్యూ రిటర్న్ చేయొచ్చు కదా. సో ఓకే, ఇది నేను చాలా కోడ్ రివ్యూస్ చేస్తా అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఇలా చూసాను అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసి ఎక్స్ట్రాగా. సో నేను ఇమీడియట్గా ఫ్లాగ్ చేస్తా. సింపుల్గా రిటర్న్ స్టేట్మెంట్లోనే ట్రూత్ ఆర్ ఫాల్స్ చెక్ చేయొచ్చు కదా. ఈజీగా ఉంటుంది కోడ్ రీడ్ చేయడానికి కూడా. సో నెవర్ రైట్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ఫిల్టర్, ఎస్పెషల్లీ ఫర్ దిస్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. నౌ లెట్స్ సీ ఈవెన్ మోర్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్. లెట్స్ సే వీఆర్ ఆన్ ఏ జాబ్ పోర్టల్. నేను జాబ్స్ అప్లై చేస్తున్నాను. సో ఐ ప్రిపేర్డ్ ఏ జాబ్స్ అరే ఫర్ యూ. లెట్స్ కాపీ పేస్ట్ ఫ్రమ్ మై ఎడిటర్. ఈ జాబ్స్ అరేలో మనకి ఈచ్ ఆబ్జెక్ట్కి టైటిల్, డిపార్ట్మెంట్, శాలరీ ఉంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాబ్ సర్చ్ చేసుకోవాలి. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ నా కరెంట్ శాలరీ అరౌండ్ 60,000 ఉంది. కాబట్టి నా నెక్స్ట్ రోల్లో నేను 60,000 అండ్ అబోవ్, గ్రేటర్ దాన్ 60,000 చూస్తున్నాను. అండ్ నాకు ఓన్లీ రిమోట్ జాబ్ కావాలి. సో ఏంటి కండిషన్ ఏంటి అప్పుడు? డిపార్ట్మెంట్ ఈజ్ ఇంజనీరింగ్, రైట్? శాలరీ గ్రేటర్ దాన్ 60,000, రైట్? అండ్ రిమోట్ జాబ్ ఓన్లీ. సో ఈ కండిషన్ మెట్ అవ్వాలి మనకి. సో మన బెస్ట్ యూస్ కేస్ ఏంటి? ఫిల్టర్. సో ఫిల్టర్ యూస్ చేసి ఎలా రాయాలో చూద్దామా? వేర్ ఫిల్టర్డ్ జాబ్స్ ఈక్వల్ టు జాబ్స్ డాట్ ఫిల్టర్ అని ఇటరేటర్ ఫంక్షన్. ఈచ్ జాబ్ వస్తుంది కదా అండ్ రిటర్న్. సో రిటర్న్ కీవర్డ్ మర్చిపోకూడదు కదా. ఏంటి మన కండిషన్ ఏంటి? జాబ్ డాట్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఇంజనీరింగ్ అండ్ జాబ్ డాట్ salary greater than 60,000 and job dot remote triple equals to true. సో ఫర్ బెటర్ రీడబిలిటీ మనం మల్టిపుల్ లైన్స్లో కూడా రాసుకోవచ్చు కండిషన్. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ వర్క్. సో కన్సోల్ లాగ్ చేసి చూద్దామా? జాబ్స్, రైట్, వచ్చింది కదా. సో మన కండిషన్స్ అన్నీ మెట్ అయింది ఏంటి? బ్యాక్ ఎండ్ ఇంజనీర్ జాబ్. సో నేను ఇది అప్లై చేసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ మ్యాచ్ అయింది, శాలరీ గ్రేటర్ దెన్ 60,000 ఉంది అండ్ ఇట్ ఈస్ ఎ రిమోట్ జాబ్. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ పోర్టల్ ఉంటే మనకి నచ్చిన రిక్వైర్మెంట్ బట్టి సర్చ్ చేయాలనుకోండి జాబ్స్. సో అప్పుడు కూడా ఫిల్టర్ హెల్ప్ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. షార్ట్గా క్విక్గా రీక్యాప్ చేసుకుంటే కనుక డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫిల్టర్. మ్యాప్ ట్రాన్స్ఫార్మ్ ఐటమ్స్ టు న్యూ అరే. ఫిల్టర్ select only items that met our condition to new array. So that wraps up our introduction to the filter helper. In the next section, we will explore when to use filter in real world scenarios, and I will give you a couple of coding exercises to practice and solve. See you in the next section. Thank you.